దేవుని వాక్యాన్ని వినే అవకాశము, అర్థం చేసుకునే అవకాశము తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి వందనాలు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి కూడి వచ్చినటువంటి సహోదరులు ఎంతో ఆసక్తితో మరి ఈ యొక్క గూగుల్ మీట్ కి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మనము కొంత సమయాన్ని దేవుని వాక్యానికి నేర్చుకుందాం. మనము మత్తయి సువార్తలో ఉన్నాము. సహోదరులు ఇంకా ఎవరైనా మ్యూట్ లో ఉంటే సహోదరులందరూ కూడా మరి మ్యూట్ లోకి వచ్చేయండి. ఓకే, ఓకే. మన బాబు గారు కూడా వచ్చేయండి. ఓకే, అందరూ వచ్చారు. వెరీ గుడ్. అయితే మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనము పోయిన వారము లేకపోతే పోయిన రోజుల్లో మనం నేర్చుకున్నాం. ఏంటండి అది? ఏం నేర్చుకున్నాం అంటే 21వ వచనంలో నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును అనే పాఠాన్ని మనము గడిచినటువంటి వారంలో మనం నేర్చుకొని ఉన్నాము. మరి మనం ఇంకొక పాఠాన్ని నేర్చుకున్నాం. మనకి 22వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక ప్రాముఖ్యమైన వచనం కనిపిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను నేను. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడిందైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ కన్ను చెడిందైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. కాబట్టి ఈ వచనాన్ని బట్టి మనము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈ వచనంలో మనం గమనించిన విషయం ఏంటంటే దేహానికి దీపం ఏంటండి? కన్ను. అదేవిధంగా మనకి నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతా చెడిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని బట్టి కళ్ళు ఎంత విలువైనవి, కన్నులు మన దేహానికి ఎంత విలువైనవి, ఆ కన్నుల్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దేవుడిచ్చినటువంటి కళ్ళను మనం ఏ విధంగా దేవుని కొరకు ఉపయోగించాలనే విషయాలను ఈరోజు మనం పాఠ్యాంశం నేర్చుకుందాం. మన అంశం పేరు ఏంటంటే దేవుడిచ్చిన కళ్ళను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మానవుని యొక్క అవయవములలో లేక జ్ఞానేంద్రియములలో అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనవి, ఎవరూ కూడా తయారు చేయలేనివి అటువంటి గొప్ప అవయవమే ఏంటండి? కళ్ళు. ఈ కళ్ళు ఇది మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడడానికి, అలాగే కాంతిని గ్రహించడానికి, అలాగే ఈ రంగుల ప్రపంచాన్ని మనం అందరము తిలకించడానికి ఈ కళ్ళు సహాయపడతాయి. ఈ కళ్ళు మనకి ఒక కెమెరా లాగా, ఎలాగండి, ఒక కెమెరాలా పనిచేస్తూ వస్తువుల ప్రతిబింబాలను మన మెదడుకు చేరవేస్తాయి. జాగ్రత్తగా గమనించండి. ఈ కళ్ళు దేవుడిచ్చినటువంటి ఈ కళ్ళు వాటి యొక్క శక్తి ఏంటో మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఈ కళ్ళు ఈ రంగుల ప్రపంచాన్ని, అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రపంచాన్ని చూడడానికి ఉపయోగపడతాయి. అలాగే ఇవి కెమెరాలకు పనిచేస్తూ వస్తువుల యొక్క ప్రతిబింబాలను మెదడుకు చేరవేస్తాయి. ఈ కళ్ళు కొన్ని లక్షల చిత్రాలను, దగ్గర ఒక 30 లక్షల చిత్రాలను ఫొటోస్ తీసి మన మెదడుకు చేరవేస్తాయి. అంత శక్తివంతమైన కళ్ళు. ఒకసారి మనం ఒక మనిషిని చూసామంటే ఆ మనిషి యొక్క ప్రతిబింబం వెంటనే మన మెదడులోకి చేర్చవేయబడుతుంది. అది ఫోటోలాగా మన మెదడులో ఉంటుంది. అది ఎప్పుడు మనం ఆ మనిషిని తలంచుకున్నా సరే వెంటనే మనిషి మనకి కళ్ళెదురుగుండా కనిపిస్తాడు. అంత అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి కళ్ళు మనవి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే అందుకే అందరూ ఏమంటారండి? సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే మన అవయవాల్లో
సర్వేంద్రియాలు ఉన్నాయి, అందులోని నయనం ప్రధానమని తెలియసం చూస్తాం. అయితే ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ కళ్ళుకి ఇబ్బంది ఏర్పడింది. సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత కళ్ళు అందరికీ కూడా దెబ్బతినే అవకాశము వచ్చింది. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇప్పుడు చిన్నపిల్లలకి ఏం చేస్తున్నారంటే ఈ సెల్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. సెల్ ఫోన్స్ ఇచ్చేయడం వల్ల వాళ్ళు పిల్లలు ఏమవుతున్నారంటే చక్కగా ఆ ఫోన్స్తో ఆడుకుంటున్నారు, మంచిదే. ఏం జరుగుతుంది, పిల్లలు ఆహారం తినకపోతే సెల్ ఫోన్ చేతికెత్తున్నారు, ఆ పిల్లలు ఆడుకోకపోతే సెల్ ఫోన్ చేతికెత్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది కలిగి ఫోన్ ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లల యొక్క కళ్ళు ఏమవుతున్నాయండి, దెబ్బతినే అవకాశము కనిపిస్తుంది. కాబట్టి సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత చిన్నపిల్లలవే కాదు, పెద్దవాళ్ళు కూడా ఏమయ్యండి, కళ్ళు దెబ్బతింటున్నాయన్న విషయాన్ని మనం చూడొచ్చు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ కళ్ళు ఉన్న వాళ్ళకి ఈ కళ్ళు విలువ తెలియదు. అర్థమైందిగా సహోదరులారా? ఇక్కడ గమనించినట్లయితే కళ్ళు ఉన్నవారికి ఏం తెలియదండి, కళ్ళు విలువ తెలియదు. అయితే కళ్ళు లేని వారికి వాటి విలువ తెలుస్తుంది. మనం గుడ్డి వారిని చూసినప్పుడు వాళ్ళకి కళ్ళు ఎంత విలువైనవో వాళ్ళని చూసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ లోకంలోని కళ్ళు మూసుకుంటే మనకి ఈ ప్రపంచం అంతా ఏమవుతుందంటే చీకటిమయం అయిపోద్ది. ఒకసారి కళ్ళు మూసుకొని చూడండి సహోదరులారా, చూసుకుంటే మనకి ఈ ప్రపంచంలో ఏది మనకి కనిపించదు. కాబట్టి కళ్ళు ఎంత విలువైనవో మనకు అప్పుడే అర్థమవుతుంది. అయితే గుడ్డివారిని మనం చూసినప్పుడు అయ్యో వాళ్ళకి కంటి చూపు లేదు, వాళ్ళు ఎలా జీవించగలుగుతున్నారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారని మనకి ఆశ్చర్యం కలిగేటువంటి విధానంలో మనం చూడగలం. కాబట్టి అందుకే మనకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్ల కన్నా మనం అనుకున్నా ఆ కోట్ల కన్నా విలువైనది ఏంటంటే మన కళ్ళు అని మనం చెప్పగలం. కాబట్టి కళ్ళుకి ఇంతటి శక్తి ఉంది. కళ్ళుకి దేవుడిచ్చినటువంటి ఈ కళ్ళు ఎవరిచ్చారు మనకి? ఇంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కళ్ళు మనకు దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి మనం ఏం చేస్తున్న స్తోత్రాలు మనం చెల్లించిన అవసరం ఉంది. అయితే దేవుడు మనకి కళ్ళను మనకి ఎందుకు ఇచ్చాడు? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కళ్ళును మనం దేనికి ఉపయోగించుకోవాలి? మనం ఏమి చూడాలి, ఏమి చూడకూడదు, ఈ కళ్ళును మనం ఏ విధంగా మనం ఉపయోగించాలనే విషయాలను మనం బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. ఇక్కడ మనం గమనించండి, ఎంతవరకు మనం ఏం తెలుసుకున్నామంటే మానవుని యొక్క అవయవాలలో ప్రాముఖ్యమైనటువంటిది అవయవము కన్ను అని మనం నేర్చుకున్నాము. ఇది మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని అంతటిని చూడడానికి అన్ని విషయాలు ఉపయోగపడుతుంది తెలుసుకున్నాం. అయితే ఈ కళ్ళుని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే చాలా విలువైంది దేవుడిచ్చిన కళ్ళు. ఈ కళ్ళుతో మనం ఏమి చూడాలి, ఏమి తెలుసుకోవాలి, ఏమి మనము నేర్చుకోవాలనే విషయాన్ని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. అయితే ఈ కళ్ళు గురించి మనం చూసినట్లయితే దేవుడిచ్చిన కళ్ళతో మనము ఏమి చేయాలి అనే విషయాన్ని ఒకసారి ఆలోచించేద్దాం. ఒకసారి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాము. చూసినట్లయితే కీర్తన గ్రంథము 119వ అధ్యాయం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 148వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. దేని కొరకు ఇచ్చేయండి మనకి దేవుడు కన్నులు? ఆయన యొక్క వాక్యాన్ని చదవడానికి, ఆయన యొక్క గ్రంథాన్ని చదవడానికి ఇక్కడ దేవుడు మనకు కన్నులు ఇచ్చినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 148వ వచనం మనం చూసినప్పుడు మనకి ఏం కనబడుతుంది? నీవు ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. సరే, కాబట్టి దేవుని వాక్యాన్ని చదవడానికి మనకు దేవుడు మనకు కన్నులు ఇచ్చినట్టుగా మనం చూడగలం. రెండవదిగా మనము వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను జాగ్రత్త చేసుకోవాలి. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలోనే 37వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి దేవుడు ఇచ్చినటువంటి కన్నులను మనము చూడండి. 119వ అధ్యాయము 37వ వచనము కీర్తన గ్రంథము.
వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. మన కన్నులు దేవుని వాక్యాన్ని చదవడానికి మనం ఉపయోగిస్తున్నాము. అయితే వ్యర్థమైన వాటిని మనం చూడడానికి మన కన్నుల్ని ఉపయోగించకూడదు. చూడకూడని వాటిని మనము చూడడానికి మన కళ్ళు ఉపయోగించకూడదు అని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి మన కళ్ళు, మనము ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ని మనం మంచికి ఉపయోగించవచ్చు, చెడుకి ఉపయోగించవచ్చు. మంచి వాటిని చూడొచ్చు, చెడ్డ వాటిని చూసే అవకాశం ఉంది. కాబట్టి ఏమి చూడాలో ఏమి చూడకూడదో మనం ముందే ఆలోచన చేసుకొని, చూడకూడని వాటిని చూడకుండా మనం ఏం చేయాలండి, మన కన్నులని వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నుల్ని మనం తీర్పివేయాలని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ మనకు ఒక ప్రాముఖ్యమైన విషయం కనిపిస్తుంది. మన కన్నులతో మనము ఏ విధంగా చూడాలనే విషయాన్ని సామెతల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే ఇక్కడ నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమన్నాడండి, మన కన్నులట ఇటు అటు చూడక సరిగా చూడాలి. నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి. మనం ప్రయాణం చేస్తున్నాము, బండి మీద మనం ప్రయాణం చేస్తున్నాము. ప్రయాణం చేస్తున్నప్పుడు మన చూపు ఎటు ఉండాలండి, మన చూపు మన ముందు ఉండాలి. ఎదురుగా మనం చూసుకొని మనం రోడ్డుని మనం ప్రయాణం చేయాలి. అలా కాకుండా మనం ఇటువైపు అటువైపు చూస్తూ మనం ప్రయాణం చేస్తే ఏమవుతుందండి, యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. మీకు ఉదాహరణ కోసం చెప్పాను ఈ మాట. అయితే మనం కూడా మన కళ్ళు ఇటు అటు చూడకుండా, అంటే ఏంటి, చూడకూడని వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా మన ముందు, మన చూపు ముందు సూటిగా మన దేవుని వైపు చూడాలి అనేటువంటి మాట మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇటు అటు చూడక నీ కళ్ళు నీ ముందు సూటిగా చూడవలనే వాక్యాన్ని ఇక్కడ మనం చూడగలము. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇంతవరకు మనము మన కళ్ళు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే బైబిల్లో ఉన్నటువంటి సహోదరులు, మన పాత నిబంధనలో అయితేనేమి, క్రొత్త నిబంధన సహోదరులు, ఈ కళ్ళును సరిగా ఉపయోగించిన వారు, సరిగా ఉపయోగించని వారు కొందరు ఉన్నారు. సరిగా మన కళ్ళుని మనం ఉపయోగించకపోతే మనం నష్టంలో పడే అవకాశం ఉంది. కాబట్టి పాత నిబంధనలో మన బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు కొంతమంది సహోదరులు ఏం చేశారంటే, మన సోదరులను మనం చూస్తే వారు కళ్ళును సరిగా ఉపయోగించకపోవడం వల్ల నష్టంలో పడ్డారు. అలాంటి వారిని కొంతమందిని మనం చూద్దాం పరిస్థితి నుంచి. ఎవరైతే సహోదరులు ఈ కళ్ళును సరిగా ఉపయోగించలేదో చూద్దాం. ఒకసారి మొట్టమొదటిగా మనం చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తారంటే ఆదాము అవ్వలు కనిపిస్తారు. మొట్టమొదటిగా ఈ ఆదాము అవ్వల్లో మొట్టమొదటిగా అవ్వ కన్ను ఎవరిదండి, అవ్వ కన్ను ఏమైందో చూద్దాం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టు ఇక్కడ ఒక దేవుడు మంచి చెడ్డలు తెలియనిచ్చి ఒక వృక్షాన్ని నాటాడు. అక్కడ నాటినటువంటి వృక్షాలన్నిట్లో, ఆ ఫల వృక్షాలన్నింటిలో అన్ని ఫలాలు తినొచ్చు అని చెప్పాడు. కానీ ఒక ఫల వృక్షం అని తినొద్దని చెప్పాడు. అదేంటండి, మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షము. అప్పుడు అవ్వ ఏం చేసిందట, తినమన్నవన్నీ వదిలేసి ఆ తినకూడదని చెప్పిన పండుగ చూసింది. చూస్తే ఆ పండు ఎలా కనబడుతుందట అవ్వకి. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, చూసారండి, ఆహారానికి మంచిగా కనిపిస్తుందట. అలాగే కన్నులకు అందమైనదియు, చూసారండి, కన్నులకి అందంగా కనిపిస్తుందట. వివేకమిచ్చు రమ్యమైన చూసినప్పుడు, వివేకమిచ్చు రమ్యమై ఉన్నదని చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. చూసారండి, ఏమైందండి, ఆమె తిన్నది కన్నులు చూసి ఆవిడతో పాటు తన భర్త కూడా ఇచ్చింది. ఏమయ్యారు వాళ్ళు, దానివల్ల తర్వాత వాళ్ళు దేవుని చేత ఆ యొక్క ఏదైనా వాళ్ళ నుంచి బయటికి తరివేయబడినట్టుగా వాళ్ళని చూస్తాం. కాబట్టి కన్నులతో చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు వలన ఆదాము వాళ్ళు బయటికి నెట్టివేయబడ్డారు. రెండవదిగా మనం చూసినట్లయితే
కన్నులతో పాపం చేసినటువంటి రెండో వ్యక్తిగా మనము చూడడానికి మనకి ఎవరు కనిపిస్తారంటే మనకి దావీదు గారు కనిపిస్తారు. చూద్దాం ఒకసారి రెండవ సమూయేలు గ్రంథము మనం చూసినట్లయితే రెండవ సమూయేలు గ్రంథంలో మనకి దావీదు గారు కనిపిస్తారు. చూడండి, రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే ఇక్కడ 11వ అధ్యాయము 2వ వచనం అండి. రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను చూడండి. ఒకానొక దినమున, జాగ్రత్తగా సహోదరులు వినాలి, ఒకానొక దినమున ప్రొద్దు గురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, ఇప్పుడండి ఒకరోజు దావీదు సాయంత్రం అయిన తర్వాత పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు, చూసండి అతని యొక్క రాజ్యంలో మహారాజు యొక్క కోటలో మిద్దె మీద అంటే మేడ మీద నడుస్తూ చూచుచుండగా పైనుండి చూస్తుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడిను. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకే ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అయి ఉన్న బత్షెబను తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. చూసారండి, ఇక్కడ గమనించినట్లయితే దావీదు తన కన్నులతో చూడడం వలన ఎంత పెద్ద పొరపాటు జరిగిందంటే, దావీదు వంటి మహారాజు మేడ మీద తిరుగుతూ స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూసినప్పుడు వెంటనే ఆవిడని తీసుకొచ్చి తన ముందు నిలబెట్టుకొని ఆమెతో పాపం చేశాడు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, మన కన్నులు సరిగా మనం భద్రం చేసుకోకపోతే పాపం చేసే అవకాశం కనిపించింది. ఇక్కడ దావీదు కన్నులు సరిగా చేసుకోకపోవడం వల్ల ఏమైందంటే పెద్ద పెద్ద ప్రమాదంలో పడినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ దావీదు రెండో వ్యక్తిగా దావీదు మనకి కనిపించాడు. మూడో వ్యక్తిని చూద్దాము. మూడో వ్యక్తి ఎవరంటే ఆకాను. ఎవరండి? ఆకాను చూసినట్టు, ఆకాను కన్ను రాసుకున్నట్టు హవ్వ కన్ను రాసుకోండి, దావీదు కన్ను. మూడోది ఆకాను కన్ను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మనం చూస్తే ఇక్కడ మనకి యెహోషువ గ్రంథంలో మనకి ఇక్కడ ఎవరు కనిపిస్తుంది? ఆకాను కనిపిస్తాడు. ఆకాను ఏం చేశాడు తప్పు? చూసినప్పుడు అతను ఏమయ్యాడంటే ఆ కళ్ళతోని దొంగతనానికి గురయ్యాడు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం పాపాన్ని ఒప్పుకున్నాడు. ఏం చేయండి? ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే వదిలేస్తారా? చిన్న విషయం కాదు కదా ఇది. బంగారు కమ్మి ఎంత చూడది, ఎంత ఉందండి అది? 200 తులముల 200 తులములు అంటే చూడండి ఎంత బంగారమో, చిన్న విషయం కాదు. కాబట్టి ఇక్కడ ఆకాను కన్ను ఏమైందంటే దొంగతనం చేయడానికి చూసిన వస్తువుని ఇష్టపడేది చూస్తాం. కాబట్టి ఆకాను కన్ను ఏం చేసిందంటే పాపం చేయడానికి సిద్ధపడింది అని మనం చెప్పగలం. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఈ విధంగా చేయడం వల్ల తర్వాత ఏమైందంటే చూడండి, తర్వాత ఏం చేశారంటే చూడండి ఇక్కడ 26వ వచనంలో 25వ వచనంలో అప్పుడు యెహోషువ నీ వేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. చూసారండి, ఏం సరండి? రాళ్లతో చావగొట్టినప్పుడు ఇక్కడ ఎవరిని? ఆకాన్ని ఒక్కడినే కొట్టలేదు. ఆకాని యొక్క తల్లిదండ్రులను, వారి అన్నదమ్ములను, వారి అక్క చెల్లెలను, వారి బంధువులను, వారి వంశాన్ని అంతటిని తీసుకొచ్చి ఇక్కడ అందరినీ రాళ్లతో కొట్టి చంపేశారు. చిన్న విషయం కాదు. కాబట్టి చెప్పే సహోదరుల కళ్ళుని మనం జాగ్రత్త పెట్టుకోకపోతే మనకి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక్కడ ఆకాను కన్ను ఏం చేసిందండి? దొంగతనం చేసి అతను శిక్షకు లోనైనట్టుగా మనం చూస్తాం. తర్వాత మనం చూసినట్లయితే యోసేపు మీద కన్ను. ఎవరండి? యోసేపు మహా సౌందర్యవంతుడు, మహా అందగాడు. అయితే అతని యజమానుని భార్య అతను చూసినప్పుడు అతను అందంగా కనిపించాడు. ఆమె కళ్ళు అతన్ని కోరుకున్నాయి. అతను కావాలని ఆవిడ కోరుకున్నప్పుడు ఏం జరిగిందంటే అతను దూరంగా పారిపోయాడు. యోసేపు ఏం చెప్పాడు? అమ్మా, నువ్వు తప్ప
నీ సమస్తము నాకు నీ యజమానుడు అధికారంగా నాకు ఇచ్చాడు, కానీ నిన్ను నాకు ఇవ్వలేదు. కాబట్టి నేను ఈ పాపం చేయలేను, దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేయను అని చెప్పి తన యజమానుని భార్య అతను కోరుకున్నప్పుడు, అతన్ని చూసి ఆవిడ కావాలనుకున్నప్పుడు, కళ్ళతో పాపం చేయాలనుకున్నప్పుడు ఏం చేయండి, యోసేపు ఏం చేయండి, దూరంగా పారిపోయిన విధానాన్ని కూడా మనం చూడొచ్చు. ఆ వచనాన్ని కూడా నేను మీకు చెప్తాను, రాసుకోండి, మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి. ఆ యోసేపు మీద కన్ను, ఆది కాండం 39వ అధ్యాయం 7వ వచనంలో యోసేపు మీద కన్ను ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, ఎంతవరకు కూడా దేవుడు ఇచ్చినటువంటి కళను మనము దేవునికి వ్యతిరేకంగా మనం ఉపయోగించినప్పుడు మనం నష్టంలో పడే అవకాశం ఉందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇంకా మనం ముందుకు కొనసాగుదాం. అయితే దేవుని యొక్క మనం ఏం చూసామంటే, ముందుగా ఈ కళ్ళను ఏ విధంగా ఉపయోగించాలనే విషయాన్ని తెలుసుకున్నాం. సరిగా ఉపయోగించలేని వారు నష్టంలో పడ్డారని చూసాం. అయితే దేవుని యొక్క కన్నులు ప్రతి ఒక్కరిని చూస్తున్నాయి. మనం ఏం చేసినా సరే, మనం ఏం చేస్తున్నాం, ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవుడి కన్నులు చూస్తున్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకునే ముందు మనము అసలు కంటి చూపులో ఉన్నటువంటి విధానంలో రకాలను మనం తెలుసుకున్నాం. కంటి చూపులో ఎన్ని రకాలైనటువంటి ఉన్నావో చూద్దాం. కంటి చూపుల్లో రకాలని చూస్తే, ఒకటి ప్రేమ గల చూపు. ఏంటండి ఇది? రాసుకున్న వాళ్ళు రాసుకోండి. మన కంటిలోని ఉన్నటువంటి రకరకాల చూపులు ఉన్నాయి. ఆ చూపులను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే అది అవసరము. కాబట్టి ఇక్కడ ప్రేమ గల చూపు, ఇది ఇతరులను, సహోదరులను ప్రేమించే చూపు. మొట్టమొదటి చూపు ఏంటండి? ప్రేమ గల చూపు. ఇది ఇతరులను ప్రేమించే, సహోదరులను ప్రేమించే చూపు. అంటే క్రైస్తవుడు కలిగి ఉండాల్సినటువంటి లక్షణాల్లో ఇది ఒక ప్రాముఖ్యమైన లక్షణం, ప్రేమ గల చూపు. రెండవదిగా దయగల చూపు. దయగల చూపు అంటే పేదవారిని చూచినప్పుడు ఇది దయ చూపించే చూపు. చూసారా? రెండోది ఏంటండి? దయగల చూపు. మూడోది కనికరం గల చూపు. కనికరం గల చూపు అంటే కష్టంలో ఉన్న వారిని చూచినప్పుడు వారికి సహాయపడే చూపు. ఇది కనికరం గల చూపు. నాలుగవది కృపగల చూపు. అంటే కృపగల చూపు అంటే అర్హత లేని వారికి అర్హతనిచ్చే చూపు అండి ఇది. చూసారు? కృపగల చూపు అంటే అర్హత లేని వారికి అర్హతనిచ్చే చూపు. ఐదవది గర్వపు చూపు. అంటే గర్వపు చూపు అంటే అహంకారంతో నా అంతటి వాడు లేడు, చూసారండి, మీరెంత నా దగ్గర అనే చూపు మాట. అంటే ఎదుటి వారిని చిన్న చూపు చూసే చూపు అహంకారం గల చూపు. తర్వాత ఈర్ష్యపు చూపు. ఈర్ష్యపుతనం అంటే ఎదుటివాడు బాగుపడితే చూడలేని చూపు. చూసారండి, వారు సంతోషంగా ఉంటే చూడలేని చూపు. ఎదుటివాడు సంతోషంగా ఉన్నా, ఎదుటివారు ఆనందంగా ఉన్నా చూడలేని చూపు ఈర్ష్యపు చూపు. తర్వాత క్రూరత్వపు చూపు. క్రూరత్వం అంటే ఏంటి? అవకాశం దొరికితే ఇతరులను కొట్టాలని, హింసించాలని ప్రయత్నం చేసే చూపు క్రూరత్వపు చూపు. తర్వాత మోహపు చూపు. మోహపు చూపు అంటే చూసిన ప్రతి స్త్రీని కావాలని కోరుకునే చూపు. ఆ చూపు వలన అప్పుడే ఆ స్త్రీతో పాపం చేసిన వాడు అయ్యే చూపు అని దేవుని వాక్యం అని తెలియజేస్తుంది. ఒకసారి ఈ మోహపు చూపు కోసం ఒకసారి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చూస్తే ఈ చూపుల్లో రకాలను మనం తెలుసుకున్నాము. ఇందులోని మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో ఈ మోహపు చూపు కోసం ఏం రాశారంటే, నేను మీతో చెప్పింది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. కాబట్టి ఇక్కడ గమనించినప్పుడు అయితే మోహపు చూపు అనేది చాలా ప్రమాదకరమైనదని ఇక్కడ చెప్పాడు. మనం చూసినటువంటి చూపుల్లో ప్రేమగల చూపు, దయగల చూపు, కనికరం గల చూపు, కృపగల చూపు, గర్వపు చూపు, ఈర్ష్యపు చూపు, క్రూరత్వపు చూపు, మోహపు చూపు, ఇన్ని రకాలైనటువంటి చూపులు మనకి ఉన్నాయి. అయితే వీటిని మనం ఎలాంటి ప్రేమ చూపించాలి? క్రైస్తవులు ప్రేమగల చూపు, దయగల చూపు, కనికరం గల చూపు, కృపగల చూపు మనము చూపించాలని మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయితే దేవుడు మనల్ని గమనిస్తున్నాడా లేదా, దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా చూద్దాం ఒకసారి. మనల్ని దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన చూస్తున్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును,
చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఆ విషయం మనకి కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే ఇక్కడ యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చూసారండి, దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. మనకి ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చాయి. సీసీ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తాయండి? ఆ మనిషి ఇలా కదిలితే కనిపిస్తుంది, మెదిలితే కనిపిస్తుంది, ఏం చేస్తున్నాడో ప్రతి విషయం కూడా సీసీ కెమెరాలో లోడ్ అయిపోతుంది. మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూడట్లేదండి. చాలా మంది బట్టల షాపుల్లోని, ఒక ఫ్యాన్సీ స్టోర్లోని, కొన్ని షాపులకి వెళ్ళి వారు దొంగతనాలు చేస్తుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనల్ని ఎవరో చూడట్లేదు కదా అనుకుంటారు. ఏం చూస్తున్నాయి అక్కడ? సీసీ కెమెరాలు చూస్తాయి. అవి లోడ్ అయిపోయి వారిని పట్టుకొని జైలుకి ఎక్కడ పంపిస్తున్నారు. కాబట్టి ఆ సీసీ కెమెరాల నుంచి ఎవరు తప్పించుకోలేకపోతున్నారు. ఒక యాక్సిడెంట్ అయిందంటే ఆ బండి ఎప్పుడు యాక్సిడెంట్ అయింది, ఎన్ని గంటలకు అయింది, ఏ టైంలో అయింది, ఎవరు గుద్దేరు ముందు, అవన్నీ కూడా క్లియర్గా సీసీ కెమెరాలు ఇస్తున్నాయి. అంతకన్నా పవర్ఫుల్ సీసీ కెమెరాలు ఎక్కడున్నాయండి? దేవుని దగ్గర ఉన్నాయి. దేవుడు డైరెక్ట్ గా పైనుంచి మనల్ని చూస్తున్నాడు. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, మనం కింద ఉన్నాం. ఆయన దగ్గర ఉన్నటువంటి కళ్ళు అంతకన్నా పవర్ఫుల్ సీసీ కెమెరాలు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పైనుంచి. ఇక్కడ ఏమన్నాడు మాట చూడండి, 30 ఇక్కడ 15వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడండి? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. ఇక అందరినీ చూడగలరా? చాలా మంది మనలో ఒక డౌట్ ఉంటుంది. దేవుడు అందరినీ ఒకేసారి చూడగలరా? చూడలేడేమోనండి అనుకుంటాం మనం. కానీ దేవుడు కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయట. మనం ఎక్కడున్నా, ఎక్కడ దాక్కున్నా దేవుడికి అడ్డులేదు. మన కళ్ళుకి ఎంతవరకు పవర్ ఉంది? మనం గోడ మనకు అడ్డొస్తే మనం వెనకాల ఉన్న గోడ మనిషిని మనం చూడలేము. కానీ దేవునికి ప్రతి స్థలం మీద చూసేటువంటి కళ్ళు ఆయనకి ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఇక్కడ 15వ వచనంలో చెడ్డవారిని అవి మంచివారిని కూడా చూస్తున్నాయి. మంచోళ్ళని చూస్తున్నాయి, చెడ్డవారిని చూస్తున్నాయి. ఎవరు మంచోడో ఎవరు తప్పు చేస్తున్నాడో దేవుడి కన్నులు చూస్తున్నాయి. ఇంకో వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం చూస్తే అక్కడ మనకి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనం, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. చూడండి, యెహోవా దృష్టి ఎక్కువ ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద ఉంది. ఇందాక చెడ్డవారి మీద మంచివారి మీద ఉంది, కానీ ఆయన ప్రాముఖ్యంగా దృష్టి ఎవరి మీద ఉంటుందంటే నీతిమంతుల మీద. ఏ తప్పు చేయలేనటువంటి వారు, కళ్ళుతో ఏ పాపం చేయలేనటువంటి నీతిమంతుల మీద ఆయన చూపు ఉంటుందని తెలియజేస్తారు. ఇంకా మనం సాగినట్లయితే యిర్మీయా గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే అక్కడ మనకి దేవుని యొక్క కన్నుల గురించి మనం చూద్దాం ఒకసారి. యిర్మీయా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మన సమయం దగ్గరికి వస్తుంది. యిర్మీయా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని. ఇక్కడ చూడండి ఏమన్నాడో, మానవుల మీద, ఇశ్రాయేలుల మీద, లేకపోతే మానవులైన మనందరి మీద కూడా మనం ఏ పంచమని ఇక్కడ ఏం చెప్పాడో, వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషము నాకు మరుగై ఉండదు. చూడండి, మనం ఏ త్రోవలో వెళ్తున్నామో ఆయన తెలుసు. మనం ఏ మార్గంలో వెళ్తున్నామో ఆయన చూస్తున్నాడు. మనం ఎక్కడ ఉన్నామో, మనం ఏం చేస్తున్నామో ఆయన కన్నులకి మరుగైందంటూ ఏమీ లేదు. అలాగే ఆయన ఏమన్నాడండి? ఏదియు నా కన్నులకు మరుగై ఉండలేదు, మరుగు కాలేదు. నా కన్నులకి కనిపించకుండా ఏది లేదు. కాబట్టి దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనం ఎలాగున్నామో మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. అయితే క్రైస్తవులమైన మనము ఒకవేళ మన కన్ను మనల్ని ఇబ్బంది పెడితే ఇంకొక 2 విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఏంటంటే క్రైస్తవులమైన మనము మన కన్నులను ఏ విధంగా ఉపయోగించాలనే విషయంలో ఇంకో 2 విషయాలను మనం తెలుసుకొని ముందుకు కొనసాగుదాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ విధంగా ఉండాలనే విషయాన్ని చూస్తే యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూతును. యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోబు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడట.
ఏమని నిబంధన చేసుకున్నాడు? నేను పాపాన్ని చూడనని నిబంధన చేసుకున్నాడు. నేను పాపం వైపు వెళ్ళనని నిబంధన చేసుకున్నాడు. నా కన్నులు పాపాన్ని చూడకుండా నేను కాపాడుకుంటానని నిబంధన చేసుకున్నాడు. చూసారండి ఏమన్నాడు చూడండి ఇక్కడ, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూతును. అంటే అర్థం ఏంటి? ఎలాగ చూడడం అంటే స్త్రీని ఏ విధంగా చూడాలి? తల్లిగా చూస్తున్నావా, చెల్లిగా చూస్తున్నావా, అక్కగా చూస్తున్నావా? చూడండి ఏ విధంగా చూస్తున్నాం. స్త్రీని చూసినప్పుడు ఏ విధంగా చూడాలి? చూసారండి, మన భార్య తప్ప మనకి ఏ సహోదరి అయినా సరే ఏ విధంగా చూస్తున్నాం సహోదరుల్ని. కాబట్టి స్త్రీని తల్లిగా చూడాలి, చెల్లిగా చూడాలి, అక్కగా చూడాలి అని మనకి దేవుని వాక్యం. కాబట్టి ఇక్కడ యోబు గారు అంటారు, నా కన్యకను నేను ఎలా చూస్తాను అంటే తప్పుగా ఎలా చూస్తాను? చూడను. కాబట్టి నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అక్కడ అని చెప్తాడు. కానీ యోబు కన్నులతో నిబంధన, మనం కూడా మన కన్నులతో ఏం చేయాలి? నిబంధన చేసుకోవాలి, పాపాన్ని చూడకుండా. ఇంకా మనం ముందుకు మనం సాగినట్లయితే ఇంకో వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 119 అధ్యాయంలోనే ఒక వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 18 వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ 119 అధ్యాయము 18 వచనం చదువుతున్నాం చూడండి. ఇక్కడ గమనించినట్లయితే, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. చూసారండి, నీ గ్రంథంలోని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి నేను నీ గ్రంథాన్ని చూసినట్లు, నీ గ్రంథంలో అనేక విషయాలను తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువుము. చూడండి ఏమన్నాడు, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువు నాయన అని చెప్పి ఇక్కడ దావీదు అడిగినట్టు చూస్తాం. కాబట్టి ఇక్కడ మన కన్నులను దేవుని గ్రంథాన్ని చూడడానికి ఉపయోగించడానికి అవకాశం ఉంది. ఇంకో విషయం చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? చూసారండి, ఎక్కడి నుంచి వస్తుందండి? మనం కొండల తట్టు కన్నులు ఎత్తడం అర్థం ఏంటంటే, దేవుని తట్టు మన కన్నులు ఎత్తి మనం ప్రార్థన చేసినప్పుడు యెహోవాయే మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ ఈ రెఫరెన్స్ ను కూడా ఒకసారి మనం చూద్దాము. నేను రాయలేదు ఈ రెఫరెన్స్, చూస్తున్నాను ఒకసారి. ఎక్కడంటే ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 119 148 చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 119 148లో ఏముందో చూద్దాం ఒకసారి. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను అన్న మాట చూద్దాం. ఇక్కడ ఏముందంటే 119 148లో, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందని చెప్పాడు. ఇది కాదు, 121 చూద్దాం. 121 అధ్యాయము 1వ వచనం చూస్తే ఇక్కడ ఉంది చూడండి. కీర్తన గ్రంథము 121 అధ్యాయం 1వ వచనంలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ విషయాన్ని, మనము దేవుని తట్టు మన కన్నులతో ప్రార్థన చేయాలి. మనకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు, మనకి దేవుని సహాయం కోరుకున్నప్పుడు మన కన్నులతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని ఇక్కడ మనకి దావీదు తెలిసినట్టుగా మనం చూస్తాం. చివరిగా మనము 2 వచనాలు చదువుకుందాం. మన సమయం అయింది కాబట్టి 2 వచనాలు చదువుకుందాం. ఏంటంటే, ఒకవేళ మన కన్నులు మనల్ని అభ్యంతరపరిస్తే, ఒకవేళ మన కన్ను మనల్ని అభ్యంతరపరిస్తే మనం ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకొని మనం ముగించుకుందాం. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం మనం చూసినప్పుడు, ఇక్కడ ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే అంటే ఏంటి? నీ మాట వినకపోతే, నువ్వు జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నావు కానీ నీ కన్ను నీ మాట వినట్లేదు, అప్పుడు ఏం చేయాలి చూడండి. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం 29 ఏం చెప్పాడంటే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. చూసారండి ఎంత మాట అన్నాడో? చిన్న విషయం కాదు ఇది. నీ కుడి కన్ను నీ మాట వినకపోతే, నేను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి బయట పారవేయము. నీ దేహం అంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించడానికి ప్రయోజనకరము కదా. ఏమన్నాడండి? నీ దేహం అంతా నరకంలో వేసే కన్నా, నీ కన్ను వల్ల నీ దేహం అంతా నరకంలో పడేసే కన్నా, నీ యొక్క
పడే కన్నా నీ కన్ను పోతే మంచిదే కదా. ఒక కన్ను పోతే ఇంకో కన్ను ఉంది కదా. కళ్ళు లేకపోయినా పర్వాలేదు, నువ్వు నరకానికి వెళ్ళకుండా దేవుని దగ్గరికి స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంది కదా అని చెప్పాడు. కాబట్టి నీ కన్ను అభ్యంతర పరిస్తే నీ కన్నుని పెరికి వేయమని చెప్పాడు. ఇంకొక వచనం కూడా మనం చదువుదాము. అదేంటంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 47వ వచనం. మార్కు సువార్త 9:47 ఇక్కడ కూడా అదే విషయం చెప్తాడు. చూద్దాం ఒకసారి. 9:47లో నీ నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడలా, అంటే నీ మాట వింటలేదు కన్ను, దానిని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబుటి కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించటం మేలు. చూసారండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 47వ వచనంలో ఏం రాయబడిందంటే, నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడలా దాన్ని తీసి పారవేయము. 2 కళ్ళు కలిగి నరకంలో పడవేయబడి కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించట మేలు. కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని మనం చూడగలం. చివరిగా ఒక వచనం చదువుకొని మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో మనం మన యొక్క పాఠ్యాంశ భాగంలోకి వచ్చేద్దాం. ఇదే మనం నేర్చుకున్నటువంటి అంశం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠ్యాంశ భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో ఇక్కడ ఏం రాయబడిందండి. ఇక్కడ నీ దేహానికి దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా వెలుగుమయమై ఉండును. చూసారండి, మన దేహానికి దీపం ఏంటి? కన్నే. ఈ కన్ను లేకపోతే మనకి ఏది కనిపించదు, చీకటిమయం. అయితే ఈ కన్ను మంచిదే, కానీ ఈ కన్ను తేటగా లేకపోతే, నీ కన్ను మంచిగా లేకపోతే నీ దేహం అంతా వెలుగుమయమై ఉండదు. కాబట్టి నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమై ఉండును. చూసారండి, నీ కన్ను చెడినదైతే ఏమవుతుంది? దేహం అంతా చీకటిమై ఉంటుంది. కాబట్టి సహోదరులారా, నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, దేవుడిచ్చినటువంటి కళ్ళుని మనము ఏ విధంగా ఉపయోగించుకోవాలి? దేవుడిచ్చినటువంటి కళ్ళును మనం పాపం చేయడానికి కాదు, పాపాన్ని చూడడానికి కాదు, కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి, దేవుని గ్రంథాన్ని పరిశీలించడానికి మనకి ఈ కళ్ళు మనకి దేవుడు మనకు ఇచ్చింది. అలాగే దేవునికి ప్రార్థన చేయడానికి ఈ కళ్ళు మనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి కళ్ళుని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని చూసుకున్నాం. ప్రాముఖ్యమైన విషయంలో ఇందులోని మన కన్నులు ప్రేమ గలటువంటి కన్నులుగా, దయగలటువంటి చూపు, కనికరం గల చూపును మనం కలిగి ఉండాలని మనకి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఇంతవరకు మరి మనము నేర్చుకున్న విషయాలని మన హృదయంలో భద్రపరుచుకొని మన కళ్ళను మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతూ సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు.